హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రోజు రోజుకి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చాలా టైం పట్టేస్తుందండి. ఎందుకంటే నెట్ సిగ్నల్స్ అనేది పూర్తిగా రావట్లేదండి. వైఫై ఉన్నా కూడా స్పీడ్గా లేదు. అలాగే నిన్న కూడా ఒక మార్నింగ్ రొటీన్ అని ఒక వీడియో ఒకటి పెట్టాను. అది కూడా చాలా స్లోగా అప్లోడ్ అయిందండి. అలాగే అందులో నేను ఒక విషయం చెప్పాను కదా, కాకరకాయ పొడి చేశానని. ఎప్పుడు కాకరకాయలని ఒకేలాగా ఎందుకండి చేసుకోవటం. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. దానికంటూ పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదండి. కాకరకాయ పొడి చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకొని తినొచ్చు. చక్కగా కమ్మగా టేస్ట్‌గా కూడా ఉంటుంది. కాకరకాయలని కట్ చేసేసుకొని ఉప్పు, పసుపు వేసేసి కాసేపు అలా వదిలేసేయండి. తర్వాత వాటిని ఆహ్, కొ పిండేస్తే వాటర్‌లాగా వచ్చేస్తాయి. దాన్ని ఆయిల్‌లో వేయించేసుకోండి. ఈ కాకరకాయ పొడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, నువ్వులు, హ్మ్, పల్లీలు, పచ్చిశనగపప్పు వీటిని కూడా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ కాకరకాయలు ఈ లోపల ఎగిపోయినాయి కదా! ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించుకున్నాక ఇంకొక విషయం అండి, ఇక్కడ ఈ ఆయిల్ కనిపిస్తుంది కదా! ఈ ఆయిల్ మీరు ఏ కర్రీలోకైనా, దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఏ ఏమి టేస్ట్ అనేది తేడా అయితే రాదు. చూసారా? వేయించుకున్నయన్నీ ఆరిపోయేదాకా ఉంచుకున్నాను. ఉంచుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, తర్వాత కొంచెం అంటే కొంచెం ఒక 2 రెమ్మలు చింతపండు వేసుకోండి. తర్వాత పొడి మిక్సీ చేసేసుకోండి. ఇట్లా పొడి అయిపోయిన తర్వాత ఈ పొడిలోకి కాకరకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఒక్కసారి అట్లా రఫ్‌గా ఆడేస్తే మనకి కాకరకాయ పొడి, కరకరలాడే కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోద్ది. ఈ పొడిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పెట్టుకొని తింటే కమ్మగా, టేస్ట్‌గా ఎంతో బావుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఒకసారి ట్రై చేయండి, బావుంటది. బాయ్.